హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా హెల్తీగా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. డైలీ ఇడ్లీ దోశ కన్నా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో పిండిని కలిపి బన్ దోశలు అనేవి వేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. టిఫిన్ కోసం ఏం వండాలో ఆలోచన రానప్పుడు అప్పటికప్పుడే పిండిని కలుపుకొని ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలా అంతేకాకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ అనేది అప్పటికప్పుడే చేసుకోవచ్చు. దానికోసం ఒక గిన్నెను తీసుకుని 1 కప్పు నిండా అటుకులు తీసుకుని వేసుకోండి. అటుకుల్లో డస్ట్ అనేది ఉంటూ ఉంటుంది. అదంతా కూడా 2-3 సార్లు వాటర్ పోసి బాగా కడిగి తీసుకుందాం. వాటర్ అన్నీ కూడా తీసేసిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని పోసి అటుకులన్నీ కూడా వాటర్లోకి బాగా సర్దుకుని గిన్నెకు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. అటుకులు అనేవి చాలా త్వరగానే తక్కువ టైంలోనే నానిపోతాయండి, సాఫ్ట్గా వచ్చేస్తాయి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈ గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే అటుకులన్నీ కూడా బాగా సాఫ్ట్గా నానిపోయాయి. ఇప్పుడు అటుకులన్నీ కూడా చేత్తోని బాగా మ్యాష్ చేస్తున్నట్లుగా ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ అటుకుల్ని బాగా మెత్తగా కలపండి. ఈ విధంగా బాగా కలపండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 అరకప్పు తీసుకుని అటుకుల్లో వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా 2-3 టేబుల్ స్పూన్లు తీసుకుని వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోండి. మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకులకి 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని 1 పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అటుకులకి పట్టేంత వరకు ముందుగా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేళ్ళతో బాగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలపండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అటుకులకి బాగా పట్టేంత వరకు కలపండి. ఇలా వేళ్ళతో నేను చూపించిన విధంగా గట్టిగా ఒత్తుతూ కలిపినట్లయితే అటుకులన్నీ కూడా బాగా మెత్తగా వచ్చేస్తాయండి, సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా పిండిని బాగా కలపండి. మనం ఏ కప్పుతో అటుకుల్ని కొలుచుకున్నామో, పొడి బియ్యం పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చిక్కటి మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు గరిటెతో పిండి మొత్తాన్ని బాగా కలపండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని పిండిని బాగా కలపండి. పిండి అనేది బాగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసి దోశలకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు పిండిని ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ మీకు టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని పిండిని పక్కన పెట్టుకుని దోశలు అనేవి స్టార్ట్ చేసుకుందాం. పిండిని 1-2 నిమిషాల పాటు పక్కన పెట్టినట్లయితే బియ్యం పిండి వేసాం కదండి, పిండి అంతా కూడా మజ్జిగలో బాగా నానుతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెనం పెట్టుకోండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. అలాగే కలిపి పెట్టుకున్న పిండిని 2-3 గరిటెలు ఒకే చోట ఎక్కువగా పోసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి బాగా ఉడికించండి. లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే లోపలంతా కూడా పిండిగా లేకుండా బాగా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా మూత పెట్టి సిమ్లో పెట్టుకుని మంట మొత్తం తగ్గించి ఉడికించండి. ఇదే విధంగా మిగిలిన దోశలను కూడా ఇదే ప్రాసెస్తో బాగా ఫ్రై చేసి ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా అటుకులు పెరుగుతో కలిపిన పిండితో ప్రిపేర్ చేసుకున్న దోశలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని అప్పటికప్పుడే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేలాంటి టిఫిన్ కాకుండా డిఫరెంట్ టేస్ట్తో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది.
రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒక్క దోశ తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. అంత టేస్టీగా అంత హెల్తీగా ఉండే దోశలు రెడీ అయిపోయాయి కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశలను టొమాటో చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.